హైదరాబాద్ నల్లకుంటలో జరిగిన దారుణ హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీన భర్త వెంకటేష్ తన భార్య త్రివేణిని పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటనపై ఫిర్యాదు అందినట్లు అదనపు డీసీపీ ఈస్ట్ జోన్ నర్సయ్య తెలిపారు. 90% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ త్రివేణి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భార్యపై అనుమానంతోనే వెంకటేష్ ఈ హత్యకు పాల్పడ్డాడని దర్యాప్తులో తేలిందని చెప్పారు. పథకం ప్రకారమే పెట్రోల్ బంకు నుంచి పెట్రోల్ కొనుగోలు చేసి భార్య నిద్రపోతున్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు వెల్లడించారు. ఘటన అనంతరం అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని నిందితుడు పరారైనట్లు తెలిసింది. అయితే 24 గంటల్లోనే కేసును ఛేదించి అమీన్పూర్లో వెంకటేష్ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కు చెందిన వెంకటేష్, త్రివేణి ఇద్దరు 10 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారని, వీరికి ఒక బాబు ఒక పాప ఉన్నారని తెలిపారు. పిల్లలు పుట్టిన తర్వాత నుంచి భార్యపై అనుమానం పెంచుకొని తరచూ గొడవ పడేవాడని, భార్య పనిచేసే చోటు నుంచి ఎవరైనా బైక్పై దింపితే వారిపైన కూడా అనుమానం వ్యక్తం చేసేవాడని పోలీసులు తెలిపారు.